హాయగా చల్లగా. ఆచార్య ఆత్రేయ గారు రాయగా విశ్వనాథన్ రామూర్తి గారు కంపోజ్ చేయగా బుజ్జి బుజ్జి పాపాయి అనే పాటని ఆడబ్రతుకు అనే సినిమాలో ఈ పాటను పాడడానికి ఒక మగవాడిని పిలుస్తున్నాను. ఎందుకంటే పాడిన వారు కూడా అప్పట్లో పివి శ్రీనివాస్ గారు. ఇప్పుడు నేను పిలుస్తున్నది సంపత్. బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి, బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి, నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలో ఈ బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి, బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి. పాలుగారు ప్రాయంలో నీలాగే ఉన్నాను, బంగారు ఎలలో పవళించి ఊగాను, ఆనాటి అచ్చటలే ఈనాటి ముచ్చటలై మనసే మురిసెనురా, మమతే పెరిగెనురా, నీ బోసి నవ్వులలో పూజే పున్నమి వెన్నెలలో నీ బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి. ఒక హృదయం పొంగితే ఉరికేది కవితరా, ఇరు హృదయాలొకటైతే పాడేది లాలిరా. ఒక హృదయం పొంగితే ఉరికేది కవితరా, ఇరు హృదయాలొకటైతే పాడేది లాలిరా. ఏ తల్లి కన్నదో ఏ బంధమున్నదో మనసే మురిసెనురా, మమతే పెరిగెనురా, నీ బోసి నవ్వులలో పూజే పున్నమి వెన్నెలలో ఈ బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి. పూవంటి మనసులో ములున్న జగతిరా, మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతుకురా. పూవంటి మనసులో ములున్న జగతిరా, మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతుకురా. నమ్ముకున్న నావారు నాకిదే నేర్పారు, నమ్ముకున్న నావారు నాకిదే నేర్పారు. పాపాయిగా ఉంటే బాధలే ఉండవురా, నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలో ఈ బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి. సంపత్ సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. ఒకసారి నాకు నచ్చిన పాట నన్ను కూడా పాడుకొని అన్నయ్యలు తమ్ముళ్ళు. పూవంటి మనసులో ముల్లున్న జగతిరా, మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతుకురా. నమ్ముకున్న నావారు నాకిదే నేర్పారు, పాపాయిగా ఉంటే బాధలే ఉండవురా. నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలో ఈ బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఇప్పుడు ఈ మూడో చరణంలో
పువ్వంటి మనసులో ముళ్ళున్న జగతిరా, మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతుకురా అన్న దాంట్లో 100% ఆ సాడ్నెస్ ఆయన చూపించారు. ఎవరు? పిబి శ్రీనివాస్ గారు. అవును సార్. అయితే మిగతా హ్యాపీ చరణాల్లో కూడా పిసరంత సాడ్నెస్ ఉంటుంది. అవును సార్. బై డిఫాల్ట్ పిబి శ్రీనివాస్ గారు వాయిస్ మెలాంకలిక్ వాయిస్, అది మిస్సింగ్ నీ వాయిస్లో. పెర్ఫార్మెన్స్ వంక పెట్టడం లేదు, గాత్రంలోనే ఒక చిన్నపాటి ఒక వెట్నెస్ కావాలి. అవును సార్. ఎందుకంటే ఈ లాలిపాటలోనే తెలియకుండా అంతర్లీనమైన ఒక విషాద రేఖలు ఉన్నాయి, అది చూపించాలి. నెక్స్ట్ టైం అది చూసుకోమ్మా ఒక్కసారి. ఇప్పుడు ఇందులో హ్యాపీ చరణం ఉంది కదా, పాలుగారు ప్రాయంలో పాడు, రితం అక్కర్లేదు. పాలుగారు ప్రాయంలో నీలాగే ఉన్నాను, బంగారు ఎలలో పవళించి ఊగాను, ఆనాటి అచ్చటలే ఈనాటి ముచ్చటలై, మనసే మురిసెనురా మమతే పెరిగెనురా. ఇందాకన్నా చాలా బెటర్ చూసా. అవును సార్. ఆ సాడ్నెస్ అంతర్లీనంగా ఉంది, లాస్ట్ దాంట్లో ఆబ్వియస్గా ఉంది, లిరికల్ అలా ఉంది కాబట్టి. అవును సార్. బట్ ఏదైనా చాలా చక్కగా పాడావు, అద్భుతంగా పాడావు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. వారి కామెంట్స్ చెప్పిన తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే సార్. ₹1,00,00,000. ఓకే. సంపత్, నమస్తే సార్. 100కి 100 బాళ్ళు అద్భుతంగా అనిపించింది నాకు. తర్వాత ఇందులో చెప్పాల్సిన విషయం ఏంటంటే, కిరణ్ గారు అన్నీ చెప్పేశారు. నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, 3వ చరణంలో ఆ పువ్వంటి మనసులో ముళ్ళున్న జగతిరా, అక్కడ సాహిత్యం వచ్చిన తర్వాత ఆర్కెస్ట్రేషన్ చేస్తే ఎలా ఉంటుందో పాటలు ఇలా ఉంటాయి. ఇది ఖచ్చితంగా గమనించాలి, గ్రహించాలి. చాలామంది సాహిత్యం ముందుగా ట్రాకులు చేయడం ఒక అలవాటు అయిపోయింది కాబట్టి, సాహిత్యంలో ఎలాంటి సాహిత్యం వస్తుంది, ఎలాంటి భావం వస్తుంది, ఎలాంటి ఆలోచనలు వస్తాయి, దానికి అనుగుణంగా చేస్తే జీవంతో నీకు అసలు ఆడుతుంది. అవును సార్. అంతే. ఇప్పుడు రేర్గా దొరికిన ఆణిముత్యం ఇది. అద్భుతమైన పాట ఇచ్చారు నీకు కీరవాణి సార్. అవును మ్యామ్. అసలు సెలెక్ట్ చేసి మరి మిమ్మల్ని హ్యాండ్ పిక్ భలే అదృష్టవంతులు అంతే చెప్పగలుగుతాను. ఎందుకంటే నీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత గుర్తుండిపోయిందో ఇది అలాంటి గుర్తుండే పర్ఫార్మెన్స్ అవుతుంది పాడతా తీయగలవు. Thank you. పోష ఎక్కడ వెతికి చూసినా కూడా చూడాలి కాబట్టి, కాంపిటీషన్ కాబట్టి, అలా భూతద్దం పెట్టి వెతుకుదాం అన్నా కూడా ఒక మిస్టేక్ అనిపించలేదు. అనిపించకుండా ఆ పాటని ఓన్ చేసుకొని నువ్వు పాడావు. అద్భుతం. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇకపోతే నీ ₹1,00,00,000 సమాధానం. లాటరీలో ₹1,00,00,000 వచ్చినాయి. సార్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సార్ అంటే ఎప్పటి నుంచో నాకు డ్రీమ్ సార్, స్టూడియో పెట్టుకుందాం అనేసి. అంటే నాకు వచ్చిన ఐడియాస్తో కంపోజ్ చేసుకొని పియానో అంటే ఒక గ్రాండ్గా స్టూడియో నాకు కావాల్సినట్టు నేను కంపోజ్ చేసుకొని, అదే స్టూడియో కాకుండా చుట్టూరు ఒక గార్డెన్తో ఫుల్ గార్డెన్తో హ్యాపీగా. చుట్టూరు గార్డెన్తో స్టూడియో అంటే హైదరాబాద్లో ₹1,00,00,000 రాదమ్మా. సార్ హైదరాబాద్ కాకపోతే ఇంకెక్కడైనా సార్ విజయనగరం. అంటే చుట్టూరు గార్డెన్ అన్నది అది యాడ్ చేశా కాబట్టి చెప్తున్నాను. అవును సార్. అవును సార్. మామూలుగా చక్కటి స్టూడియో అంటే నీకు ₹5,00,000 వచ్చేస్తాయి. అవును సార్. అవును. ఆ 5,00,000 అది దానికి లాటరీ రానక్కర్లేదు. ఇక్కడ ప్రోగ్రామ్ నెగ్గితే చాలు. ఇక్కడ పాడితే తీగలు వచ్చే 5,00,000తో క్రేన్ ఒక్కపడి వారు ఇస్తారు. క్రేన్ ఒక్కపడి. కాకపోతే దానికి క్రేన్ స్టూడియో అని పేరు పెట్టావు మరీ కొంచెం ఎక్కువగా కృతజ్ఞతను చాటుకున్నట్టు ఉంటుంది. లేదా నీ పేరన్నా పెట్టుకోవచ్చు. బట్ అంతేనా? స్టూడియో ఒకటేనా? అదొక్కటే సార్ డ్రీమ్. నాకు మిగిలింది ఏమంటే అంటే అసెట్స్ కొనడానికి ట్రై చేస్తుంది తప్ప, నాకు ఎప్పుడైనా ఏదైనా మేజర్ అమౌంట్ వస్తే అది అలా కన్స్ట్రక్ట్ చేసుకుందామని. నీ డ్రీమ్ లాటరీతో సంబంధం లేకుండానే నెరవేరాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.